ఎక్కువగా మనము గాసిప్స్ వింటూ ఉంటాం. గాసిప్స్ అంటే తెలుసా? ఏంటి? చాడీలు. చాడీలు మాత్రమే కాదు, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ట్విస్ట్ చేసి చెప్పే డబుల్ టంగ్ యూజ్ చేశారు. ఒక మంచి వ్యక్తిని పొల్యూట్ చేయడం అన్నమాట. మాటల చేత పొల్యూట్ చేయడం. నీకు తెలియదు, నువ్వు సరదాగా క్యాజువల్ గా అనేస్తావు. కానీ అవి ఆ వ్యక్తి మనసులోకి వెళ్ళి నాటుకుపోయి తన బ్రెయిన్ ని పొల్యూట్ చేస్తుంది. నీకు తెలియకుండానే యు ఆర్ డిస్ట్రాయింగ్ గాడ్స్ టెంపుల్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆలయమే ఉన్నారు. ఎవరైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని పాడు చేస్తాడు. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. నీ మాటల చేత చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నీ క్రియల చేత దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళతో నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ కలుస్తున్నావు, నువ్వు ఎవరి గురించి ఏం చెప్తున్నావు, పాస్ట్ లో ఏదో జరిగిపోయింది అవి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎందుకు చెప్పాలి, నువ్వు ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? మా ఇద్దరికి మంచిగా రిలేషన్షిప్ ఉంది, నీ ఇద్దరికి లేదు, తన గురించి నా దగ్గర వచ్చి ఎందుకు చెడుగా చెప్పాలి? నువ్వు యు ఆర్ పొల్యూటింగ్ మై బ్రెయిన్, మై ఇన్నోసెన్స్. రేపు వద్దు నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పినవే నాకు గుర్తొస్తాయి. నేను ఆ వ్యక్తిని సరిగ్గా ప్రేమించలేను. నీకు అర్థమవుతున్నాయా నేను చెప్పే మాటలు? సో ప్లీజ్ స్టాప్ గాసిప్. చాడీలు చెప్పడం, సంఘంలో విభేదాలు పుట్టించడం, ఇవన్నీ అంత సీరియస్ కాదు అనుకుంటాం. మనం జనరల్ గా జరిగేలా అనుకుంటాం. కానీ దేవుడు వాక్యాన్ని లేఖనాధారంతో మనం చదివితే మనకు అర్థమవుతుంది, ఎవరైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే వాడిని దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాం. ఎలా దేవుని ఆలయాన్ని పాడు చేస్తాం? పొల్యూటింగే బ్రెయిన్. వాళ్ళ మనస్సులు, వాళ్ళ ఆలోచనలు ఏదో ఒకటి చెప్తాం. సేవకుల గురించి కానీ లేదా ఇంకెవరి గురించి అయినా సరే వాళ్ళకి నిజాలు తెలియదు. నువ్వు చెప్పింది నిజం అనుకుంటా, ఓకే వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు, వాళ్ళు పడిపోయే కావచ్చు. నువ్వేం చెప్పాలి? రా కలిసి ప్రార్థన చేద్దాం. వాళ్ళు మంచిగానే మంచిగానే ఉంటాడు, ఆ బ్రదర్ మంచిగా ఉంటాడు, ఆ సిస్టర్ మంచిదే, ఏదో బలహీనతో పడిపోయింది, ఎవరు చెప్పారు నీకు? అలా ఏం కాదురా, మా గురించి ప్రార్థించారు. ఎవరైనా చేశారు ఎప్పుడైనా? అలాగా ఒక 15 నిమిషాలు ప్రార్థన చేద్దాం, దేవుడు మారుస్తాడు. ఒక అరగంట ప్రార్థన చేద్దాం, నీకు అంత ప్రేమతో రోజు ఉపవాసం ప్రార్థించకుండా. ఇది దేవుడు కోరుకునేది. హల్లెలూయా. ఇది దేవుడు కోరుకునేది. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు లేదా అక్కడ చెప్పి లేని చెప్పి సంఘంలో గొడవలు పెట్టి డివిజన్ తీసుకొచ్చి మనిషిగా ఉన్న వాళ్ళు ఒకే మంచిగా లేకపోయినా, చెడిపోయినా, పాడైపోయినా ఎందుకు అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడాలి? వాళ్ళు నిజంగా తప్పు చేసుకుంటే లేదంటే పాపం పడిపోయి ఉంటే దేవుడి బిడ్డగా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ నువ్వేం చేయాలి? ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాడక్క, ఇలా చేస్తున్నాడన్నా, రా కలిసి ప్రార్థించేద్దాం, దేవుని సన్నిధిలో మోకరిద్దాం రా, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించేద్దాం రా. ఇది దేవుడు మన నుంచి కొనుక్కోలేదు. అంతేగాని లేని ఉన్నది చెప్పి ఉన్నది లేని చెప్పి సావు గురించి పాలని చెప్పి డిస్ట్రాయింగ్ గాడ్స్ టెంపుల్. నీకు తెలియదు, ఇది అన్నింటిలో జరుగుతుంది. అందుకనే మన జీవితంలో తెలియని శాపానికి మనం గుర్తు ఉంటాం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది కదా? 2 చేతులు పైకి చెప్దాం.